హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు చామగడ్డలతో పులుసు కాకుండా ఈసారి మనం కర్రీ చేసుకుందామండి. దాదాపు అందరూ చామగడ్డలతో పులుసు కానీ లేకపోతే ఫ్రై కానీ చేసుకుంటారు. కానీ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి ఒక 2-3, ఉల్లిగడ్డ, టొమాటో కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పోపులో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోండి. దాంతోపాటు కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కారం కూడా వేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న చామగడ్డల్ని కట్ చేసి వేసేసుకోండి. చామగడ్డలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు వాటిని ఉడకనివ్వండి. తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మగ్గనిచ్చుకోండి. ఇవి మగ్గుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నూనె పైకి తెల్లక దించుకోండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా దించుకునే ముందు కొంచెం ఉప్పు చూసుకొని దించుకోండి. ఇంట్లో మీరు కావాలంటే మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ. ఇంట్లో మీ మసాలాస్ చాలా తక్కువ తింటాం కాబట్టి వేసుకోలేదు. ఇంకా ఇలాంటి సోల్ఫుల్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్.